ఆత్మీయ భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్. మన పోలేరమ్మ తిరునాళ్ళ వీడియోస్లో ఇది చివరి వీడియో. ఈ వీడియోలో మరి గ్రామోత్సవానికి అంటే ఊరేగింపుగా వెళ్ళినటువంటి సిడిమాను తిరిగి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు జరుపుకుని భక్తులందరూ, ఎందుకంటే గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటు రారిక, ఎందుకంటే ఇళ్ళ దగ్గరే వాళ్ళు వారు పోయటానికి నీళ్లు అలాగే హారతులు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని ఉంటారన్నమాట. ఊళ్ళోకి వెళ్ళినటువంటి ఈ సిడిమానులో ఉన్నటువంటి అమ్మవారిని చూశారు కదా, మేకపోతులోకి ఆవాహన చేసి దానిలో కట్టి ఊరేగింపు చేశారు. కాబట్టి ఆ అమ్మవారు వాళ్ళ ఇళ్ళకి అసలు ఎట్లా ప్రపంచం అంతా చూస్తూ టీవీగా ఒక మహారాజ్ఞి వలె అమ్మవారు వస్తుంది అనే భావంతో గ్రామంలో నీళ్ళ వద్దే అందరూ హారతులు అవి ఇస్తారనమాట. ఈ ట్రాక్టర్లు వస్తున్నాయి చూసారా, ఇవి కుంకుమ బళ్ళు కాదండి. ఈ ఊరేగింపు ముందు ఒక 3 ట్రాక్టర్లు అలా ముందు వెళుతూ ఉంటాయన్నమాట, దారిని క్లియర్ చేస్తూ. అందుకొరకు తర్వాత ఒక ట్రాక్టర్ మీద వాళ్ళు పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారు దారి అంతా. ఇట్లా సిస్టమేటిక్గా ఉండే విధానంలో వస్తాయి. ఆహా చూసారా, మరి అమ్మవారి యొక్క దివ్య స్వరూపంతో కూడినటువంటి సిడిమాను వచ్చేస్తూ ఉందన్నమాట. గ్రామంలోంచి వెనక్కి దేవాలయం వద్దకు వచ్చేస్తూ ఉంది. చాలా క్లారిటీగా మనకు కనిపిస్తుంది చూసారా, ఎంత పెద్ద జైంట్ వీల్ ఉందో దానికి సమాంతరంగా ఉన్నట్లుగా ఉందన్నమాట. అసలు లైట్ స్తంభానికైతే చాలా ఎత్తుంది. నాకు అడుగుల అంచనా తెలియలేదు, కానీ చాలా పెద్ద దొంగ అంటే కలప ఒక చెట్టుదే మాన్ అన్నమాట అది. సరిగా తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కొంచెం దేవాలయంలోకి వెళ్ళేవాళ్ళు దేవాలయంలో వెళుతూ ఉంటారు భక్తులు. వచ్చిన వాళ్ళు దేవాలయ దర్శనం అయిపోయిన తర్వాత ఏంటి, అంగళ్ళు, చాలా రకాలైనటువంటి అంగళ్ళు, బొమ్మలు, తినుబండారాలు, అట్లాగే ఎలక్ట్రానిక్, పిల్లలు ఆడుకునే వస్తువులు, అలాగే కలప వస్తువులు ఫేమస్ కొండపాటు తిరునాళ్ళు అంటే. ఇవన్నీ కూడా అంగళ్ళల్లో వాళ్ళు కొనుగోలు చేయడానికి వెళతారు కదా. సిడిమాను వచ్చేస్తుంది అంటారు. మళ్ళీ కొనుగోలు చేసే వాటిని కూడా హడావుడిగా అక్కడ వదిలేసి గబగబా మళ్ళీ వచ్చేస్తారన్నమాట ఈ దేవాలయం దగ్గరికి. ఇక దేవాలయం దగ్గరికి వచ్చేసి మరలా సిడిమాను దించి అమ్మవారిని లోపలికి తీసుకువెళ్ళే వరకు కూడా అలాగ మళ్ళీ చూస్తూ ఉండిపోతారనమాట. మెల్లమెల్లగా మళ్ళీ అందరూ వచ్చేస్తూ ఉన్నారు చూసారా, అవి వెనక జనసందోహం ఆటోమేటిక్గా ఆ షాపుల్లోంచి ముందుకొచ్చి ఈ గుడి ముందుకు వచ్చేస్తూ ఉన్నారన్నమాట. ఇక పోతే ఈ మేకపిల్లని ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. అది మేకపిల్ల అని వాళ్ళు అనుకోరండి, వాళ్ళు కాదు, మనం కూడా అనుకోము. అది ప్రత్యేకంగా పోలేరమ్మ వారిని ఆవాహన చేసి గ్రామోత్సవం చేసినటువంటి అమ్మని మరలా తిరిగి తీసుకొచ్చి దేవాలయంలోకి పంపిన తరువాత ఆ సిడిపోతుని చాలా సిడిపోతు అంటారు. ఇక దాన్ని చాలా భక్తిభావంతో చూస్తారన్నమాట అందరూ కూడాను. గ్రామస్తులందరూ కూడా దాన్ని అంటే పెరిగి ఎంత పెద్దదైనా కానీ దాన్ని ఎవరు ఏం చెయ్యరు. ఇక పొలాల్లో తిరగటం కానీ ఊళ్ళో తిరగటం కానీ దాని ఇష్టం అనమాట. ఎలా అయినా తిరుగుతుంది, ఎటైనా వెళుతుంది. తిరిగి ఎవరి ఇళ్ళ దగ్గరకు వచ్చైనా పడుకుంటుంది, అట్లా అనమాట. ఇంకా దానికి ఏమీ అడ్డు ఉండదు. పొలాల్లో తిరిగినప్పుడు కూడా ఆగం చేయడానికి తిరిగింది అనుకోరు. అమ్మవారు మన పొలం వచ్చి ఆవిడ నడయాడి వెళ్ళిందనే భక్తిభావంతో వాళ్ళు రైతులంతా కూడా నమస్కారం చేసుకుంటారన్నమాట. ఈ మధ్యకాలంలో అయితే ఈ జనాలు ఎక్కువయ్యి పంటలు కూడా ఈ జీవాలకి అనువైనటువంటి పంటలు ఉండకపోవడంతో కూడా ఎక్కువ ఊళ్ళోనే తిరుగుతూ ఉంటుందట. అయితే కూడా ఎవరు కూడా దాన్ని ఏమి అనరు. వృద్ధాప్యం వచ్చి అది అలా పరమపదానికి వెళ్ళాల్సిందే తప్ప దాన్ని ఎవరు ఏమీ చేయరన్నమాట. ఇంకా ఈ విధంగా అమ్మవారిని ఆలయ ప్రవేశం చేయించడానికి రెడీ అయిపోయి మరి వచ్చేసింది. ఆ సిడిమాను బండిని ఈ కుర్రాళ్ళందరూ కూడా చక్కగా కాకుమాను మండలంలోని అన్ని గ్రామాల వాళ్ళ కుర్రాళ్ళు కూడా వీళ్ళకి అలవాటు అనమాట. ఎప్పుడు కూడా సిడిమాను లాగటానికి వెళ్ళాలనేసి ఆ సమయానికి వచ్చేసి ఎంతో కొంతసేపు అయినా ఆ లాగటంలో వాళ్ళు తప్పకుండా పాల్గొంటారనమాట. అట్లా చివరి వరకు ఇట్లా లాక్కొచ్చి పెట్టేశారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా మనం చూడాలంటే ఒక అద్భుతం అండి. చూడండి, ఈ జాలీలో పెట్టినటువంటి మేకపోతు కళ్ళు మెరుస్తూ కనిపిస్తున్నాయి చూసారా. అంటే తను చక్కగా కళ్ళు ఆర్పుతూ
ఈ లోకాన్నంతటినీ చూస్తూ ఉందన్నమాట. ఏం భయం లేకుండా. ఎందుకంటే తనకి రక్షణగా ఈ జాలీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా జీడికాయలు కొడుతూనే ఉన్నారు. ఆ జీడికాయలు పైకి వెళ్ళి కింద పడే దానికోసం ఒకటే చెంగులు జాసి ఆడవాళ్ళైతేనేమో అసలు పట్టుకోవడానికి చాలా ఉత్సాహంతో చూస్తూ ఉంటారన్నమాట. చూసారా, ఈ పంట అమ్మకు సమర్పించినవన్నీ కూడా కట్టిన ఆ సిడిమానుని లాగుతూ వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్కు తీసుకొస్తున్నారు. ఆ జాలీని దింపాలి కదా. ఇందాక ఎక్కడైతే ఇనప స్టాండ్ మీదకి దాన్ని ఎక్కించి ఈ సిడిపోతుని దానిలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ దాకా వచ్చి కరెక్ట్గా అక్కడే దించి ఇక ఆ సిడిపోతుని మళ్ళా తీసి అంటే దేవాలయంలోకి తీసుకెళ్ళిపోతారన్నమాట ఈరోజు వరకు. ఈరోజు తర్వాత ఇక రేపటి రోజున కొద్ది రోజుల పాటు అది కొంచెం పెరిగే వరకు జాగ్రత్తగా ఎవరో ఒకళ్ళ ఇంటి దగ్గర సంరక్షణ చేస్తారు. ఆ తర్వాతే గ్రామానికి వదిలేస్తారనమాట. ఇంకా వచ్చినటువంటి అందరూ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణంలో అమ్మవారిని మేమే కాబట్టి లాక్కుని గ్రామం అంతా తిప్పాము, చూపించాము అందరికీ కూడాను అనే ఒక హృదయం నిండినటువంటి భావంతో సగర్వంగా దేవాలయం ముందుండి అమ్మకు నమస్కారం చేసుకుంటారన్నమాట. అది ఈ కొండపాటూరు గ్రామస్తుల యొక్క, ఎందుకంటే మనందరం వెళ్ళినా చూసినా ఇది ప్రత్యేకంగా ఆ గ్రామం వాళ్ళ యొక్క అదృష్టం అనే చెప్పాలి. అదృష్టాన్ని అందిపుచ్చుకుని మనం కూడా వాళ్ళ కార్యక్రమంలో కొంత భాగం పంచుకున్నామన్నమాట. ఇక రావటం ఆలస్యం అండి. విపరీతమైన క్రౌడ్ తోటి కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటారన్నమాట. వెళ్ళేటప్పుడు అలాగే కొడతారు, వచ్చి రాగానే కూడా అలాగే కొబ్బరికాయలు కొడతారు. ఇక దించుతున్నారు. ఇంకా వీడియో అయిపోవచ్చిందండి. ఇక చాలా చీకటి, లైట్లు వెలుతురు తక్కువగా ఉంది. అయినా కూడా అందరికీ ఈ అమ్మవారి వైభవాన్ని పూర్తిగా చూపించాలని నాకు వీలున్నంతలో ఈ వీడియో చేశాను. మీ అందరూ కూడా మరి చూస్తారని, బాగుంది అనేటటువంటి ఒక భావాన్ని కలిగి ఉండి అమ్మకు నమస్కరించుకుంటారనే ఉద్దేశంతో మీ అందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో కొండపాటూరు పోలేరమ్మ వారి వైభవం అద్భుతం. నాకు ఎన్నిసార్లు కళ్ళు చెమర్చాయోనన్నమాట వీడియో తీస్తుంటే కూడా. ముఖ్యంగా మేకపిల్ల కళ్ళు మెలమెలమెల మెరుస్తున్నాయి చూడండి. అది చాలా ఉద్వేగపడినటువంటి సమయం అన్నమాట నాకు. అది వీడియో కనుక మీరు కరెక్ట్గా చూస్తే మీకు కూడా అనుభవం అనిపిస్తుంది. సరేనా? అందరూ కూడా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఎక్కువ మందికి వీడియో వెళుతుందన్నమాట. అందరికీ మరొకసారి జై శ్రీరామ్.